వరంగల్ నియోజకవర్గం గోపవరం మండలం వల్లేరవారిపల్లె గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు వేకోజామునే స్వామివారికి పంచామృత అభిషేకం, తదుపరి స్వామి అమ్మవారు పలు రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తదుపరి ఎద్దుల బండ్ల పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతి ఓబులంపల్లె సతీష్ రెడ్డి, రెండో బహుమతి ఎర్రిపల్లె విజయ్ కుమార్ రెడ్డి, మూడవ బహుమతి రంగోరిపల్లె జశ్విత్ రెడ్డి, నాలుగవ బహుమతి సగిలి శ్రీనివాస్ రెడ్డి కోనరాసపల్లె బహుమతులు పొందారు. సాయంత్రం స్వామి పులంగి సేవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదన్న కార్యక్రమం జరిపారు. ఉగ్రం వీరం మహావిష్ణు జలంతం సర్వతోముఖ నృసింహం వేసిన భద్రం ముత్యో నమ. అందరికీ నమస్కారం. వల్లేరువారిపల్లె గ్రామంలో వేసినటువంటి స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందున 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. గడిచిన 6 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనేది జరుగుతుంది ఆనవాయితీగానే. ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు జిల్లాలో ఉన్నటువంటి భక్తులే కాకుండా రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరు భక్తులు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అందరూ కూడా దండోపదానంగా వస్తున్నారు. మొదటి రోజులో 8వ తేదీన గణపతి పూజ, మహాగణపతి హోమం, అలాగే అంకురార్పణ, ధ్వజారోహణం, అలాగే అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఆ రోజు స్వామివారికి ఎక్కువ గంగా జలాలతో అభిషేకం నిర్వహించి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే రెండో రోజున స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించి స్వామివారికి చాందినీ పనులు ఎక్కడా లేనటువంటి విధంగా ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎక్కడ కూడా ఉండలేనటువంటి విధంగా మన యొక్క ఆలయంలో చాందినీ పనులు కార్యక్రమం నిర్వహించడం, ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ ప్రకారంగా నిర్వహించింది. అలాగే గ్రామోత్సవంలో నరసింహస్వామి వేషధారణ, అలాగే ఇతర వేషధారణ నిర్వహించడం జరిగింది. అలాగే 3వ రోజున వేకువజామునే స్వామివారికి పంచామృత అభిషేకము, అలాగే పులంగి సేవ, హోమ కార్యక్రమాలు, ఎడ్లబండ పోటీల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ విధంగా 3 రోజులు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క పూజా కార్యక్రమాలు అయితేనేవి కార్యక్రమాలన్నిటి కూడా గ్రామ పెద్దలు, గ్రామ యువత, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు, అలాగే ఇతరుల యొక్క దాతల సహకారాలతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలను మళ్ళీ వచ్చే సంవత్సరంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని వచ్చినటువంటి భక్తులు అందరికీ స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది, అలాగే రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి ఇతర దేశాలలో ఉన్నటువంటి అన్నీ కూడా అందరికీ యొక్క కష్టాలు తీరిపోయి అందరూ మనశ్శాంతిగా ప్రశాంతిగా జీవించాలని మనస్ఫూర్తిగా యొక్క లక్ష్మీనరసింహస్వామిని సంపూర్ణంగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు అయితేనేమి, అలాగే పోలీసు వారికి అయితేనేమి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.